యమబాటులు ఆ జీవుని చాలా దూరం తీసుకుపోతారు. దారిలో అతనికి చీటికి మాటికి నరక వృత్తాంతాలు చెప్తారు, భయపెడతారు. ఓరి పాపి, త్వరగా నడువు, నువ్విప్పుడు వెళ్ళేది నరకానికే. అచిరకాలంలోనే నిన్ను కుంభీపాకాది ఘోర నరకాల్లో అంటూ యమకింకరులనే మాటలకు ఆ జీవుడు హాహాకారాలు చేస్తుంటాడు. దానికి తోడు తన బంధువులు వేసే ఆక్రందన ధ్వనులు కూడా జీవుని చెవులకు సోకుతుంటాయి. దారిలో ఆ జీవుడు భటులకు వణుకుతూ తన పాపాలు తలుచుకుంటూ కుక్కల చేత కరవబడుతుంటాడు. నడిచే శక్తి లేకున్నా కొరడాలతో యమభటుల చేత కొట్టడం చేత జీవుడు కాలిన ఇసుక పర్రాల్లోంచి ఎండ, వేడిమి, వడగాలుల చేత బాధింపబడుతూ ఆకలి దప్పుల చేత బడలిక చెందుతూ ఏదోలా నడుస్తుంటాడు. మధ్య మధ్య పడుతూ లేస్తూ అలసి సొలసి ఇక్కడి నుంచి బయలుదేరిన 2-3 ముహూర్తముల కాలమునకు యమలోకానికి చేరుతాడు. అక్కడ కూడా యమభటులు జీవునికి నరకబాధలు చూపి యముణ్ణి దర్శింపజేస్తారు. యముని ఆజ్ఞ మేరకు భటులు ఆ జీవుణ్ణి ముహూర్త కాలంలోనే ఆకాశగమన మార్గంలో తిరిగి భూలోకానికి తీసుకుని వస్తారు.